అరేనా ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఫోటోగ్రఫీ యొక్క కళాత్మక అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎంత ఇబ్బంది అయినా ఫోటోను బంధించడం, అక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. ఇది ఇన్స్టెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువగా షార్ప్గా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈరోజు నేను విద్యార్థి సంఘ నాయకుడిని, అప్పటి నుంచి మిమ్మల్ని అందరూ చూస్తా చాలా సందర్భాల్లో మా పోరాటం ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కానీ, అధికార పక్షము ప్రతిపక్షంలో అనేక సందర్భాల్లో మీతో ప్రత్యక్ష మీది వృత్తిపరంగా ఇబ్బందులను పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ, టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు కానీ, గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా ఉంటారు. ఎందుకంటే మీరు రోమింగ్ యాక్టివిటీ లోపల పార్టిసిపేట్ అయ్యేటోళ్ళు కాబట్టి మీకు సంబంధించిన కొంత ప్రభుత్వం తరఫున ఏదైనా సౌకర్యాలు అవకాశాలు ఉంటే తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వంకి దృష్టికి తీసుకుపోయినట్టయితే అక్కడెక్కడ సందర్భం వచ్చినా నేను కూడా మీ పక్షాన మీ పక్షపాతిగా మాట్లాడతారనే మాట నేను సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ, ఎందుకంటే ఒక కళాత్మకత ఉంటే తప్ప, దీని మీద అభిరుచి ఉంటే తప్ప, దీనికి సంబంధించి ఒక ఆలోచన విధానం ఎప్పటికప్పుడు క్షణాల మీద నిర్ణయం తీసుకునేటువంటి విధంగా చేతుల్లో కెమెరా మెదట్లో ఒక చమక్కు ఉంటే తప్ప సాధ్యం కాదు. అటువంటి విధంగా ఇప్పుడు మనం చూస్తా ఉన్న చిత్రాలు చాలా చిరస్థాయిగా, ఒక ఫోటో అంటే ఒక మెమరీ, ఆ మెమరీకి సంబంధించి కొన్ని మేము ఉంచుకోగలిగినాం, కొన్ని ఉంచుకోలేకపోయారు. మీ దగ్గర మా పాత మెమరీ లేదు, మంచి మంచి ఉద్యమాల సందర్భించో, దెబ్బలు తింటున్నప్పుడు, కొట్టేటప్పుడు ఏదో రెండు కాబట్టి అటువంటి ఏమంటే వాటికి సంబంధించి కొంత ఒక మీ సహకారం తీసుకుంటే వాటి అన్నింటి కొద్దిగా సమీకరిస్తా. దయచేసి ఎక్కడైనా ఉంటే పాత ఎక్కడైనా కొంత మీరు ఫైల్ చేసుకుంటారు కాబట్టి, ఎందుకంటే అనేక 20-30 ఏళ్ళ నుంచి 1995 చేసుకున్నారు, 30 ఏళ్ళు మేము కళ్ళ ముందర పెరిగిన వాళ్ళం కాబట్టి తప్పకుండా మా రోజువారీ నడవడిక మీ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. దానికి ఉదాహరణకు ఉస్మాన్ యూనివర్సిటీలో డీసీ రెడ్డి గారు ఉంటే ఫస్ట్ టైం సింథటిక్ కట్టే పెద్ద లాఠీలు వచ్చినాయి, దాడు కొడుతుంటే ఆ ఫోటోలన్నీ అట్లా రకరకాల అంశాల మీద మీ ఫోటోగ్రఫీ అభిరుచి అందరికీ రాదు. ఇది తప్పకుండా ఒక పెయింటర్ ఎట్లా ఒక ఆలోచన, ఒక స్పెసిఫికేషన్, ఒక ప్రత్యేకత కాబట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అభినందనలు. నా తరఫున నేను ఎప్పుడైనా ఏదైనా అవకాశం, నా సహకారం అవసరం ఉంటే నేను మీ కుటుంబ సభ్యుడిగా మీతో ఉంటాననే మాట మనం చేస్తూ అందరికీ అవకాశం చెప్పి